ఒకవేళ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన తప్పును బట్టి బిడ్డలు శపింపబడతారా? కొంతమంది తల్లిదండ్రులు చేశారు కాబట్టి బిడ్డలు ఆ శాపం కిందకు వచ్చారు. లేదంటే మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ కుటుంబం ఇట్లా ఉంది కాబట్టి నా బ్రతుకు ఇలా అయింది అని కొంతమంది రకరకాలుగా తల్లిదండ్రుని బట్టి బాధపడే వాళ్ళు కొంతమంది అయితే, తల్లిదండ్రుని దూషించే వాళ్ళు కొంతమంది అయితే, తల్లిదండ్రుల శాపం మా మీదకి వచ్చిందని వీళ్ళ బతుకులు ఇంతే అని అనే ఇరుగు పొరుగు వారు అనే మాటలు ఒక ఎత్తు అయితే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. బైబిల్లో కూడా కొన్ని చోట్ల మనకు ఈ విధంగానే కనపడుతుంది. అయితే ఈరోజు మనము వాస్తవానికి తల్లిదండ్రులు చేసిన దోషాన్ని పాపాన్ని ఎలా చూపించారు, ఎలా తల్లిదండ్రులు చేసిన పాపం దోషం బిడ్డల మీదకి వస్తుందా అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో మరలా చెప్తున్నాను, ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్న సందర్భం మీరు యూట్యూబ్లో ఎత్తికినా, సర్వసాధారణంగా మీరు యూట్యూబ్లో ఎత్తినా క్లియర్గా అక్కడెక్కడ ఏముంది, ఎవరెవరు దీని గురించి ఎలా మాట్లాడారు అన్న విషయం క్లియర్గా కనపడదు. నేను మరలా కావాలి చెప్తున్నాను. అందుకనే చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక విని అర్థం చేసుకోగలిగితే, ఈ వాక్యాన్ని మీరు క్రియలో పెట్టగలిగితే మీ జీవితాల్లో ఎన్నో మేలు, ఎన్నో దీవెనలు పొందుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఈ విషయాన్ని మర్చిపోకండి. నేను అతిశయంతో చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాను. సో చూద్దాం. దీనికంటే ముందు బైబిల్లో తల్లిదండ్రుల శాపం గురించి ధర్మశాస్త్రంలో ఏముంది? ఇప్పుడు ధర్మశాస్త్రంలోనే రెండు వైరుధ్యమైనటువంటి పదాలు ఉంటాయి. అంటే ఏంటంటే తల్లిదండ్రి చేసిన దోషం తరతరాలు వస్తుందని ఒక విధంగా అంటే, మరొక విధంగా ఏముంటుంది అన్న విషయాన్ని అంటే మరొక విధంగా లేదు, తండ్రి చేసిన దోషాన్ని బట్టి తండ్రిని శిక్షించాలి, కుమారుడు చేసిన దోషాన్ని బట్టి కుమారుడిని శిక్షించాలి అని రెండు వైరుధ్యమైనటువంటి ఆజ్ఞలు మనకు కనపడతాయి. అవేంటో నేను ఒక్కొక్కటి చెప్తాను. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. సో చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దావీదు చేసిన తప్పును బట్టి తన కుమారుడు చనిపోతాడు. మరి అదెందుకు అలా చనిపోయాడు ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చెప్పుతాను. ఒకవేళ సమయం ఉంటే కనుక, మిగిలితే కనుక మీలో కూడా ఎవరైనా సరే ఈ డౌట్ ఉందన్నా అని మీకు ఉన్నట్లయితే మీరు కూడా డౌట్ అడగచ్చు. ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న వాటి విషయంలో కావచ్చు. ఓకే, రైట్. ఇంకా వాక్యలకి వెళ్ళిపోదాం. చూద్దాం ధర్మశాస్త్రంలో ఏముంది తల్లిదండ్రులు చేసిన దోషాన్ని గురించి అన్న విషయం చూద్దాం. నా వాయిస్ అందరికీ వినిపిస్తుందా? వీడియో కానీ ఆడియో కానీ ఎనీ డిస్టర్బెన్స్ ఉందా? రైట్. ఓకే, రైట్. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా, నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. చూసారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా, ఈ వచనం చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? సో దేవుణ్ణి ద్వేషించే వారి యొక్క పిల్లలు తరాలు 3-4 తరముల వరకు ఆయన దేశం లేదా ఆయన కోపం వారి మీద ఉన్నట్లు, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆ ప్రేమించినటువంటి వారి తరాల వైపు అంటే 1000 తరాల వరకు ఆ ప్రేమ, దేవుని దయ, కనికరం 1000 తరాల వరకు ఉంటుంది అన్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. సో ఈ వచనం ప్రకారం మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తల్లి తండ్రి యొక్క ద్వేషం లేదా తల్లి తండ్రి ఏ విధంగా అయితే దేవుని పట్ల ప్రవర్తిస్తారో, ద్వేషిస్తారో అదే ద్వేషం, అదే శాపం లేదా పిల్లలకు 3-4 తరాల వరకు లేదా 2-3 తరాల వరకు వారి మీద ఉంటుంది. 3-4 తరాల వరకు వారి మీద ఉంటుంది. కుమారులు అదేవిధంగా తల్లిదండ్రులు ఒకళ్ళు దేవుని ప్రేమిస్తే కనుక 1000 తరముల వరకు ఉంటుంది అని నిర్గమాకాండం 20వ అధ్యాయం ఉంది కదా. ఇదే నిర్గమాకాండంలో 34వ అధ్యాయంలో ఇంకా ఏముందో చూపిస్తుందండి. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 34 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. రైట్. ఇందులో మనకు అర్థం అవ్వాల్సింది ఏంది? ఇందులో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా తల్లి తండ్రి యొక్క చేసిన దోషము, ఆయన ఏమాత్రం ఆయన కనికరం కలిగిన వాడే, కృప కలిగిన వాడే అయితే దోషులను నిర్దోషులుగా ఎంచక, అలాగని నిర్దోషులను దోషులుగా ఎంచక తల్లి తండ్రి చేసినటువంటి దోషం ఏదైతుందో కుమారుల మీదికి ఆయన రప్పించువాడై ఉన్నాడు అని మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే తల్లి తండ్రి చేసిన దోషం వారి మీదకి వస్తుందా అని ఇక్కడ కూడా మనకుంది. ఉందా? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది కదా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఏముంది? సో ఇప్పుడు దాకా మనం చదివినటువంటి 2 రిఫరెన్స్లో ఏముంది? తల్లిదండ్రులు చేసిన దోషం అయితే పిల్లల మీదకి వస్తుంది అన్నట్లుగా అయితే కనపడుతుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా?
మంచిది. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సూపర్. ఓకే, రైట్, ఒప్పుకుంటారు. రైట్, ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 24 verse 16 చూడండి ఏముందో. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. మళ్ళా చదువుతున్నాను. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. ఇప్పుడు చెప్పండి, ఈ మాట చెప్పింది ఎవరు కాదు, ద్వితీయోపదేశకాండంకు చెప్పింది ఆయనే, నిర్గమాకాండంలో చెప్పింది కూడా ఆయనే. ఇప్పుడు దీని గురించి ఏమంటారు? అమ్మా హన్నా గారు, అర్థం కలదమ్మా. అది అక్కడ అక్కడ వస్తుంది అని చెప్తున్నారు, నిర్గమాకాండంలో ఇక్కడ రాదు అని చెప్పినారు. కొంచెం కన్ఫ్యూజ్గా ఓకే, రైట్, కన్ఫ్యూజ్గా ఉంది. ఇంకా అది ఎందుకలా అది కన్ఫ్యూజన్ చెప్పండి చెప్పండి. రెండు వాక్యాలు తీసుకోవాలి బ్రదర్, ఖచ్చితంగా. ఓకే ఓకే, రెండు వాక్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే చెప్పండి బ్రదర్. ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి రెండు వాక్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి వేరే వేరే వాక్యాలను కూడా చూసి ఓకే మంచి చూడాలి. ఓకే, మంచి సునీల్ గారు. అంటే ఏది తీయడానికి లేదు కరెక్టే, అబ్సల్యూట్లీ. నేను అనేది లేదు. ఇప్పుడు కూడా మనం వాక్యం తీయమని నేను చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే, ఒకవేళ రెండింటిని ఒకే విధంగా చెప్తున్నప్పుడు ఏదైనా ఒకటి రైట్ ఉండాలి, ఏదైనా ఒకటి రాంగ్ అయి ఉండాలి, లేదా రెండింటి యొక్క అర్థాలు వేరన్నా ఉండాలి. డోంట్ వరీ, దీనికి ఆన్సర్ నేనే చెప్తాను. ఇది అర్థం అవ్వాలంటే నిర్గమకాండంలో అలా ఉంది, ద్వితీయోపదేశకాండం అలా ఉంది. ఈ రెండు అర్థం అవ్వాలంటే ఇద్దరు వ్యక్తులు చెప్పిన విషయాలు అర్థం అవ్వాలి. దీని గురించి ఎగ్జాక్ట్గా ఎహెచ్కేలు అనే ఒక ప్రవక్త ఒక అధ్యాయాన్నంతా రాశాడు. ఈ రెండింటి గురించి వివరిస్తూ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ప్రవక్తల గ్రంథాలు చదవరు. చాలా సంఘాల్లో ప్రవక్తల గ్రంథాలు వివరించరు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనే సువార్తలు కానీ, అక్కడక్కడ అపోస్తుల కార్యగ్రంథం, అక్కడక్కడ పత్రికలు, ఇవే చెప్పుకుంటూ పోతుంటారు. అంటే నేను తప్పులు పట్టలేదు సుమా, దయచేసి నన్ను బ్లేమ్ చేయొద్దండి. నేను ఎవరిని తప్పులు పట్టాలని నా ఉద్దేశం కాదు. నా మీనింగ్ ఏంటంటే, ప్రవక్తలో ఉన్న భారం నీకు ఎవరు ఒంటరిగా నీకు బాగా ఇష్టమైన పుస్తకాలు, నేను ఒంటరిగా ఇప్పుడు ఎక్కువ చదివే పుస్తకాలు ఏంటంటే ప్రవక్తలు. ఎందుకంటే ప్రవక్తల కన్నీరు, వాళ్ళ శ్రమ, వాళ్ళ బాధ అంతా బాగుంటుంది, వర్ణనాతీతం. ఇప్పుడు ఆ ప్రవక్తల్లో ఎహెచ్కేలు అనే ప్రవక్త ఒక అధ్యాయాన్ని అంతా రాస్తాడు. నిర్గమాకాండంలో తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందని, ద్వితీయోపదేశకాండంలో రాదు అని. ఈ రెండింటి విషయాలను గురించి వాటి అర్థాలు ఏంటి, వాటి భావాలు ఏంటి అనేది ఎహెచ్కేలు గ్రంథంలో రాయబడింది. ఇందాక కృపా సిస్టర్ గారు చెప్పినట్టు దోషము మరణశిక్ష అనే రెండు పదాలు ఉన్నాయి కదా. ఈ దోషము మరణశిక్ష ఏదైతే ఉందో, ఆ దోషము ఒక వ్యక్తి మీద పడినప్పుడు, అంటే తల్లిదండ్రులు చేసిన పాపం ఆ పిల్లల మీద పడినప్పుడు, ఆ పిల్లలకు కూడా కొన్నిసార్లు మరణశిక్ష అమలు పరిచేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. బైబిల్లో మనం ఆకాను గురించి చదువుతాం. మీకు ఎవరైనా గుర్తున్నారా ఆకాను? ఎస్, గుర్తుందా ఆకాను? గుర్తుందా? రైట్, గుర్తుంది. కొంతమంది చేతులు ఎత్తారే. ఆకాను యెహోషువ గ్రంథంలో మనకు కనపడతాడు. యెహోషువ గ్రంథంలో ఆకాను సీనారు వస్త్రాన్ని ఆశించి, ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ వస్త్రాలను ఆస్తిని ఆశించి భూమి తవ్వి ఆ గుడారంలో దాచిపెడతాడు. దానివల్ల మొత్తం కుటుంబం యావత్తు శపింపబడుతుంది. ఎందుకలా? నెంబర్ 2, ఇప్పుడు తండ్రి చేసిన దోషం బట్టి కుమారులు కూడా మరణశిక్ష వచ్చింది. రైట్. అండ్ సెకండ్, నెంబర్ 2, గెహాజీ నయమాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దాసుడు తన దగ్గర పని వాళ్ళు వచ్చారయ్యా, కాబట్టి నువ్వు ఏదైతే బంగారు వస్తువులు తెచ్చావో, బట్టలు తెచ్చావో అదివన్నీ ఇవ్వయ్యా అని అడుగుతాడు. ఎవరు? గెహాజీ. అనక అప్పుడు గెహాజీ మీకు తెలిసి ఉండదు, అందుకని షార్ట్కట్ చెప్తున్నా. నయమాన్ వచ్చి అడుగుతాడు ఎలీషాను, ఎలీషా గారు ఇదిగో తీసుకోండి, మీ కొరకు నేను సిరియా ప్రాంతం నుంచి ఈ గాడిదల మీద అద్భుతమైనటువంటి బంగారు కావచ్చు, నగలు కావచ్చు, ఆస్తి కావచ్చు, డబ్బు ఏదైతే తెచ్చానో తీసుకొని అంటే ఎలీషా అంటాడు, నీ దాంట్లో నుంచి నాకు ₹1 వద్దు అంటాడు. సరే అలా తీసుకోబోతుంటే మళ్ళీ గెహాజీ వెళ్ళి వెంటపడి అబద్ధం చెప్పి మా సేవకుడు కావాలంట అని ఇప్పించుకుంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? గెహాజీ ఎక్కడికి వెళ్ళావని అడుగుతారే, నేను ఎక్కడికి వెళ్ళేదన్నట్టుగా మాట్లాడితే, గెహాజీ నువ్వు నయమానుతో పాటు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఏ నయమాన్ అయితే కుష్ఠరోగి తెచ్చుకున్నాడో నీకు, తర్వాత ఏమంటాడు తెలుసా? నీకు నీ పిల్లలకు ఆ కుష్ఠరోగం వస్తుంది అంటాడు.
ఎందుకు? సో నా పాయింట్ ఏంటంటే, మీరు బైబిల్లో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లల మీద కూడా మరణశిక్ష వచ్చినట్లు కనపడుతుంది. అయితే ఇక్కడ దాని ఒరిజినల్ మీనింగ్ అంటే కొంతవరకు వాస్తవం కావచ్చు. మరణశిక్ష కొన్ని విషయాలు తప్పించే వాళ్ళు కొన్ని అమధ్య అనే రాజు ఉంటాడు. ఇశ్రాయేల్ పరిపాలించేటటువంటి రాజుల్లో ఆ అమధ్య అనే రాజు, యూదా రాజులలో ఆ అమధ్య అనే రాజు ఆ శిక్షను, తల్లిదండ్రులు చేసినటువంటి శిక్షను బట్టి కుమారులను శిక్షించాడు అనమాట. వాళ్ళకు మరణశిక్ష విధించడు వాళ్ళు చేసిన దోషాన్ని బట్టి. ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరిగేవి. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ కన్ఫ్యూజ్ కావకండి. జస్ట్ నేను కృపార సిస్టర్ గారు అడిగిన ప్రశ్న కంటే దోషము మరణశిక్ష అనే దాని గురించి మాట్లాడుతూ కొంచెం వివరించానంతే. ఇప్పుడు ఈ రెండింటి ఒరిజినల్ మీనింగ్ ఏంటో ఒక ప్రవక్త ఒక అధ్యాయాన్ని అంతా రాశాడు. ఆ అధ్యాయాన్ని బాగా చదవాలి. నెంబర్ 2, సాక్షాత్తు మళ్ళీ చెప్తున్నా, సాక్షాత్తు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక సంఘటన చెప్పాడు, శాపాన్ని గురించి మాట్లాడుతూ. ఈ 2 సంఘటనలు దగ్గర పెట్టుకొని చదివితే మనకు తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకి వస్తుందా రాదా అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇందాక సునీల్ బ్రదర్ గారు అన్నారు. ఎస్, సునీల్ బ్రదర్ గారు ఒక మాట అన్నారు, బైబిల్లో 2 వచనాలు ఉంటాయి కాబట్టి రెండింటిని మనం తీయడానికి వీల్లేదు, 2 మనం తీసుకోవాలి అన్నారు. am I right సునీల్ గారు? ఎస్ తీసుకోవాలి, రైట్. ఎస్ తీసుకోవాలి, రైట్, అబ్సల్యూట్లీ. కానీ ఇక్కడ నేను అదే అంటున్నా. అయితే ఇక్కడ ఒక వచనం గురించి చెప్తూనే అదే వచనం మరొక దానికి ఆపోజిట్లో మాట్లాడుతుంది. అయితే బైబిల్లో ఈ 2 వచనాల యొక్క అర్థం, 2 వచనాల అర్థం, వాటి యొక్క సందర్భాన్ని బట్టి ఏంటి దాని అర్థాలు అనేవి ప్రవక్త ఏకంగా ఒక అధ్యాయం రాశాడు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నామో, సేమ్ ఈరోజు క్రైస్తవ సమాజం కావచ్చు, చాలామంది ఏ విధంగా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారో, తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుందా ఉండదా అని ఏ విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నారో, అప్పట్లో క్రీస్తు పూర్వం ఇంచుమించు 400-700 సంవత్సరాల కిందటి నుంచి లేదా అంతకు ముందు నుంచి చాలా సంవత్సరాలుగా సేమ్ ఇశ్రాయేలు ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవారు. అలా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు ఒక అధ్యాయాన్ని అంతా రాయించాడు. యెహెజ్కేలు నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు చెప్తాడు. అయితే ఇప్పుడు చాలా చెప్తాండి, యెహెజ్కేలు రాసినటువంటి ఈ అధ్యాయం అంతా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం అర్థం అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ అధ్యాయం అంతా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం మీకు అర్థం అవ్వాలి. డైరెక్ట్గా వెళ్ళి చదివితే అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకనంటే యెహెజ్కేలు ఎక్కడున్నాడు, ఇంతకు యెహెజ్కేలు ఎవరు అర్థం చెప్తా. యెహెజ్కేలు ఒక యాజకుని యొక్క కొడుకు. మన ముక్కలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే యెహెజ్కేలు పాస్టర్ గారి కొడుకు. ఈ పాస్టర్ గారి కొడుకు యెరూషలేము అనే పట్టణంలో వాళ్ళ నాన్నగారు సేవ చేశారు. సేవ చేసి చనిపోయారు, అంటే చనిపోతూ ఉంటారు. లేదా ఆ యెహెజ్కేలు యొక్క వాళ్ళ నాన్నగారి తర్వాత యాజకుడిగా, పరిచారకుడిగా పరిచర్య ధర్మం నిర్వర్తించాల్సింది ఎవరంటే ఈ యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు సేవకుడు అవుదాము అనుకున్న టైంలో బబులోను రాజు వచ్చి మొత్తం యూదా దేశాన్ని పట్టుకెళ్తాడు. ఈ బబులోను రాజు, కొంచెం చరిత్ర చెప్తున్నాను, ఏమనుకోబాకండి, బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ బబులోను రాజు యెరూషలేం మీదకి 3 సార్లు వస్తాడు. 3 సార్లు మీకు అర్థమయ్యే భాష చెప్తా. బ్రదర్ రాజేష్ గారు ప్రస్తుతం విజయనగరంలో ఉన్నారు. ఇది కడప అనుకోండి. విజయనగరంలో ఉన్నటువంటి రాజేషు అనే రాజు కడప పట్టణంలో ఉన్నటువంటి మమ్మల్ని బానిసలుగా తీసుకెళ్తున్నాడు. అలా బానిసలుగా తీసుకోవడానికి విజయనగరంలో ఉన్నటువంటి రాజేష్ అనే బ్రదర్ రాజుగారు కడప పట్టణానికి 2010లో వచ్చాడు, 2015లో వచ్చాడు, 2020లో వచ్చాడు. అలా 3 సార్లు వచ్చి మొత్తం పట్టణానంతా దోచుకుపోయాడు. ఫస్ట్ సారి కొంచెం దోచుకుపోయాడు, రెండోసారి కొంచెం దోచుకుపోయాడు, మూడోసారి కొంచెం దోచుకుపోయాడు. అలా 3ఓసారి వస్తున్నప్పుడు ఏకంగా మందిరానికి అగ్గిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే మొత్తం మందిరాన్ని, అది యెరూషలేం యొక్క పట్టణాన్ని కాల్చేసి వెళ్ళిపోతాడు. అలా 3ఓసారి మొత్తం అంతా దోచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు చాలా జరుగుతాడు. అలా నెబుకద్నెజర్ అనే రాజు యెరూషలేం మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి దానియేలును పట్టుకెళ్తాడు. అంటే దానియేలు ఒక్కనే కాదు సుమా, చాలామంది ప్రజలను పట్టుకెళ్తాడు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి దానియేలు. ఎందుకంటే ఆ కాలంలో రాజులు ప్రజలను బానిసలుగా పట్టుకెళ్ళిపోయేటప్పుడు తెలివైన వాళ్ళను, జ్ఞానవంతులను, బలమున్న వాళ్ళను, శక్తివంతులను పట్టుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా కదా బానిసలుగా పనిచేయించుకునేది. బలహీనులు ఏం తీసుకెళ్తారు? అలా మొదటిసారి దానియేలును పట్టుకెళ్తాడు. మళ్ళీ రెండోసారి వస్తాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఇప్పుడు ఊహించుకోండి, విజయనగరంలో ఉన్న రాజేష్ గారు కడప పట్టణానికి వచ్చాడు. కడప పట్టణానికి వచ్చి నన్ను, నా బిడ్డలను పట్టుకెళ్ళాడు. అనగా కడప పట్టణంలో ఎవరైతే బలవంతులు ఉన్నారో పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు రెండోసారి, మళ్ళీ ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకెళ్ళాడు. మళ్ళీ 3ఓసారి వచ్చాడు, మొత్తం పట్టుకెళ్ళిపోయి పేదవాళ్ళను, బలహీనులు పెట్టి మొత్తం కడప పట్టణానికి అంతా అగ్గి పెట్టేసి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైన భాష చెప్తున్నా. సేమ్ అలాగే నెబుకద్నెజరు మొదటిసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు, 3ఓసారి వచ్చాడు. అలా మొదటిసారి వచ్చినప్పుడే దానియేలు.
షద్రక్, మేషక్, అబేద్నెగో మన బైబిల్ చదువుతాం గుర్తుందా? ఈ ముగ్గురిని అనగా ఈ నలుగురిని పట్టుకెళ్తాడు, ఇంకా చాలామంది ప్రజలు పట్టుకెళ్తాడు. అంటే రెండోసారి యెహెజ్కేలు అనే వ్యక్తి పట్టబడతాడు. మూడోసారి మొత్తం దేశాన్ని అంతా పాడు చేసి చివరిగా మిగిలినటువంటి రాజులు మొత్తం చంపివేసి మొత్తం దేశాన్ని పట్టుకెళ్ళి చాలా పేదవాళ్ళు దరిద్రులు అక్కడ వెళ్ళిపోతాడు. అంటే నేను చెప్తున్నానంటే ఇలా మొదటిసారి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళను పట్టుకెళ్ళినప్పుడు వీళ్ళను నెబుకద్నెజరు తన రాజ్యంలో ఉద్యోగాలు ఇస్తాడు, తన రాజ్యంలో. ఇప్పుడు యెహెజ్కేలు రెండోసారి వెళ్తాడు బానిసగా, అంటే రెండోసారి పట్టుకెళ్ళిపోతారు. ఆ రెండోసారి పట్టుకెళ్ళినప్పుడు ఇప్పుడు యెహెజ్కేలు కూడా బబులోన్లో ఉంటాడు. అయితే బబులోన్లో ఊరి బయట కేబారు నది అని ఒక నది ఉంటుంది. ఆ నది ఒడ్డున పాకలు వేసుకొని ఉంటారు, గుడారాలు వేసుకొని, చిన్న చిన్న మట్టి గుడారాలు వేసుకొని. ఆ గుడారాల్లో ఈ యెహెజ్కేలు బానిసలుగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలు జాతి అంతా ఆ గుడారాల్లో ఉండేవాళ్ళు. ఎవరైతే బాగా తెలివిందో, ఎవరైతే మొదటిలో వచ్చారో దానియేలు కానీ, షద్రక్ కానీ, మేషక్ కానీ, తెలివైన జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో యూదులో, వాళ్ళు ఈ రాజమందిరంలో అనగా నెబుకద్నెజరు కోటలో ఉద్యోగం చేశారు. మరి మూడోసారి వచ్చినటువంటి ప్రజలు కూడా సేమ్ అలా ప్రజలు ఊరి బయట బానిసలుగా పెట్టుకొని వాళ్ళ పాకలిచ్చి వాళ్ళ చేత పని చేయించుకున్నారు. ఇప్పుడు చాలా అవుతుంది. దానియేలు అనే వ్యక్తి అదే నెబుకద్నెజర్లో అదే బబులోన్లో బానిసలుగా ఉన్నాడు. యెహెజ్కేలు అనే వ్యక్తి కూడా అదే బబులోన్లోనే బానిసగా ఉన్నాడు. కన్ఫ్యూజ్ కాకండి. ఇది బబులోన్ రాజ్యం అనుకోండి, ఇది బబులోన్ రాజ్యం. సెంటర్లో కోట ఉంది. ఈ సెంటర్ కోటలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో కోటలో పనిచేస్తున్నారు. అనగా మన భాషలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి. అదే ఊరు బయట కేబారు నది ఒడ్డు అని ఉంటుంది, కేబారు నది. ఆ నది ఒడ్డున చుట్టుపక్కల కోటలు అంటే చిన్న చిన్న గుడిసెలు అంటున్నారు సరే, పాకలేసుకొని ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బానిసలుగా బతుకుతున్నారు. ఈ పాకలేసుకున్న బానిస బతుకుల్లో యెహెజ్కేలు ఉన్నాడు ఆ ప్రజల మధ్య. అంటే అట్ ద సేమ్ టైంలోనే సెంటర్లో ఒక ఆయన సేవ చేస్తున్నాడు, అనగా దేవునికి ప్రవక్తగా నమ్మకంగా ఉన్నాడు. అదే సెంటర్లోనే అదే టైంలోనే ఊరు బయట ఒక ఆయన నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నాడు. అర్థమవుతుంది మీకు చెప్పేది? అంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం అట్ ద సేమ్ టైం రాయబడిన పుస్తకాలు, అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి పుస్తకాలు. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, సంజీవ్ తేజ నేను కడప పట్టణంలో ఉన్నా, విజయనగరం అనే ఆంధ్రప్రదేశ్లో బ్రదర్ రాజేష్ గారు సేవ చేస్తున్నారు అనుకోండి. సేమ్ ఎగ్జాక్ట్గా దానియేలు అనే వ్యక్తి సెంటర్లో ఉన్నాడు, బబులోన్ అనే ఊరి బయట యెహెజ్కేలు ఉన్నాడు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు వరకు అర్థమైందా? రైట్, సూపర్. మళ్ళీ చెప్తున్నాను, ఇది కనుక అర్థం కాకపోతే యెహెజ్కేలు గ్రంథం అర్థం అవ్వదు. యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాబడింది ఏంటని అర్థం కాదు. సమయం లేదు కాబట్టి నేను చదివించలేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. 1వ అధ్యాయంలో చదివితే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 12, 11, 9 అధ్యాయాల్లో అక్కడక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. నేను కథలా చెప్పేశాను, మీకు అర్థం. ఇప్పుడు చాలా. ఇప్పుడు వీళ్ళు ఈ పాకలేసుకొని బబులోను అనే దేశంలో ఎందుకున్నారు? బబులోను అనే దేశంలో ఎందుకున్నారు? అసలు వాళ్ళ దేశం ఏంటి? యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళు బబులోన్ రాజుని నెబుకద్నెజర్ పట్టుకొని వచ్చి వాళ్ళ దేశంలో బానిసలుగా పెట్టుకున్నాడు. అలా పెట్టుకొని వాళ్ళను కేబారు నది ఎదుట కొన్ని పాకలేసి అక్కడ పెట్టాడు. వాళ్ళు ఎవరిని? యూదులను, అనగా ఇశ్రాయేలు ప్రజలను అక్కడ పెట్టాడు. అక్కడ యెహెజ్కేలు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఏంటి? బానిసత్వగా వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అలా వచ్చినప్పుడు ఇప్పుడు బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం అనుకుందాం, మన సొంత ఊరిని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులని అందరిని వదిలిపెట్టి ఎవరో రాజు వచ్చి మనం పట్టుకెళ్ళిపోయాడు బానిసలుగా. ఈ కువైట్కో ఖత్తర్కో అనుకోండి, మన భార్యలను పిల్లలందరూ పెట్టి మమ్మల్ని పట్టుకెళ్ళిపోయాడు కువైట్కి, ఖత్తర్. అక్కడ మనము పని చేసుకుంటా బానిసగా పనిచేస్తున్నాం. మనం ఎలా ఉంటాం చెప్పండి? అరే ఇండియాలో నా భార్య ఎలా ఉందో, ఇండియాలో మా అమ్మ మా నాన్న ఎలా ఉండారో అని ఎంతో కొంత కుమిలిపోతామా, బాధపడతామా? అలాగే ఇండియాలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు? అరే నా కొడుకు అక్కడ ఎలా చేస్తున్నాడో, నా భర్త అక్కడ ఎలా ఉన్నాడో, తింటున్నాడో లేదో, ఎంత కష్టపెడుతున్నారో అని ఒకరి గురించి ఒకరు చింత, బాధ, వేదన ఉంటుంది. ఆ చింత, బాధ, వేదనలో ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే చాలా జాగ్రత్త. అలా చెప్తున్నా, ఇది సెంటర్ బయట యెహెజ్కేలు ఉన్నాడు, సెంటర్లో బబులోను కోటలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. ఈ సెంటర్ బయట ఎవరైతే యెహెజ్కేలు ఉన్నాడో ఈ యెహెజ్కేలు చుట్టుపక్కల ఉన్నటువంటి పాకలేసుకున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఒరే ఈ బబులోను దేశంలోనికి మనం బానిసలుగా వచ్చాం. ఎందుకు వచ్చాం మనము? దేవుడు ఎందుకు మనల్ని బానిసత్వం అప్పగించాడు? ఎందుకు మనల్ని బానిసలుగా నడిపించాడు అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు, ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటారంటే, మన తల్లి తండ్రి చేసిన పాపం, దోషం ఏదైతే ఉందో ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
ఒకప్పుడు మన తల్లి తండ్రి ప్రవక్తలు చెప్పిన మాట వినలేదు, యెషయా చెప్పిన మాట వినలేదు, హోషియా ప్రవక్త చెప్పిన మాట వినలేదు. ఆనాడు ఆయా ప్రవక్తలను హనాని, హన్నా, ఏలియా, ఎలీషా లాంటి ప్రవక్తలు వచ్చి ఆహాబును, యెజబేలును, తర్వాత హోషియాను, ఇలా ఎంతోమంది రాజులను ఆజ్ఞాపించారు ఇది తప్పు అని. ఇలా చాలామంది రాజులను హెచ్చరించిన ప్రవక్తల మాటలు వినుకోకుండా విగ్రహారాధన, వ్యభిచారము, పాపము, పేదవారిని వెక్కిరించడం ఇలా చేశారు. అలా చేసినప్పుడు దేవుని కోపం వచ్చి ఈరోజు బబులోనుకు మనల్ని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? మన తల్లి తండ్రి చేసిన పాపమే అని వాళ్ళు అనుకొని కుమిలిపోతున్నారు. అలా కుమిలిపోతుంటే అప్పుడు దేవుడు యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా ఒక అధ్యాయం అంతా రాయించాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది అర్థమైతేనే ఇప్పుడు మనం చదివే అధ్యాయం మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు? తల్లిదండ్రి చేసిన దోషాన్ని బట్టి మేము ఈ బానిసత్వ బతుకుతున్నాం అని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు, ఆలోచనలో మునిగి ఉన్నారు. ఎవరు? బబులోను ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, బానిసలుగా వచ్చినటువంటి. అలా డిస్కషన్ చేసుకుంటే ప్రవక్త ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా దీని గురించి రాయబడ్డది. ఇప్పుడు చూద్దాం అందులో ఏముందో. సో మై ఫ్రెండ్, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం ఏదైతుందో, ఈ వాక్యం ఏదైతుందో మీరు యూట్యూబ్లో ఎదిగినా బయట ఎక్కడికినా అంటే సోషల్ మీడియాలో ఎదిగినా మీకు కనపడదు, దొరకట్లే. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి. ఇప్పుడు ఈ 2 అధ్యాయాలు నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో ఉన్న ఈ రెండింటి యొక్క అర్థాలను క్లియర్ కట్గా యెహెజ్కేలు ప్రవక్త 18వ అధ్యాయాన్ని అంతా రాశాడు. ఇన్ ద సేమ్ టైం అదే విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా చివరిగా దాన్ని కంక్లూజన్ చేశాడు. ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఓకే, చదువుదామా? ఒక నిమిషం. ఇప్పటివరకు అర్థమైంది కదా, క్లియర్ కదా? ఓకే, ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి, నో ప్రాబ్లం. ఏమైనా డౌట్ ఉందా ఇప్పటివరకు? యెహెజ్కేలు ఇంట్రడక్షన్ అర్థమైంది కదా? యెహెజ్కేలు ఇంట్రడక్షన్, యెహెజ్కేలు ఏ సందర్భంలో ఉన్నాడు, ఈ సందర్భం అంటే ఈ 18వ అధ్యాయం ఏ టైంలో రాయబడుతుంది, ఎలాంటి సందర్భంలో రాయబడుతుంది, ఇదంతా చెప్పా. ఇది చెప్తేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. అర్థమైందా? క్లియరా? ఎవరైనా ఒకరు ఇద్దరు ఆన్సర్ చెప్తారా? క్లియర్ అయిందనా, అర్థమైందని? ఎస్, అర్థమైంది. ఇంకా ఎవరైనా చెప్తారా బ్రదర్స్? అర్థమైందా? ఓకే, రైట్, సూపర్. ఇప్పుడు చదవండి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పటి వరకు 18వ చదివింటే ఇంతకుముందు మేబీ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. 18వ చూడండి కావాలంటే. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. దానికి ముందు చాలా చెప్పాడు. అదంతా చెప్తే సమయం లేదు కాబట్టి నాకు కేవలం మన టాపిక్ అదే కాబట్టి అది చెప్తున్నా. దాని ముందు ఏం జరిగిందని, దాని ముందు ఇంకా 2 విషయాలు చెప్పాడు, అది వేరే విషయం. ఇది థర్డ్ టైం అనమాట. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడో, మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెహెజ్కేలుకు ప్రత్యక్షమైంది. ఏం చెప్తాడో చూడండి. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలకరు, ఇదే యెహోవా వాక్కు. అయితే ఇక్కడ చాలా చదువుతారండి. ఇదొక సామెత. నేను అడిగింది ఏంటంటే దీని అర్థం ఏంటి అని. ఇప్పుడు 2వ వచనం మనం చదువుకున్నాం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇది సామెత, ఇశ్రాయేలు దేశమును గురించినటువంటి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు. అప్పట్లో ఈ సామెత చాలా ఫేమస్, తెలుసా మీకు? అప్పట్లో ఈ సామెత చాలా ఫేమస్. ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా సామెతలు ఉంటాయి కదా. అలా అప్పట్లో ఈ సామెత చాలా ఫేమస్. ఏంటి ఆ సామెత అంటే, తండ్రి ద్రాక్ష పండ్లు తిన్నాడు అనుకుందాం. నేను ద్రాక్ష పండ్లు తిన్నా. కొన్ని పచ్చి పండ్లు ఉంటాయి, అంటే పుల్లగా కొన్ని పండ్లు ఉంటాయి కదా, పుల్లగా. ఇప్పుడు నేను తిన్నప్పుడు ఆ పులుపు నాకు అనిపిస్తుందా, నా కొడుకు కనిపిస్తుందా? ఇప్పుడు నేను ద్రాక్ష పండ్లు తిన్నా, పులుపు అనేది నాకు అనిపించాలా, నా కొడుకు కనిపించాలా? ఎస్ కరెక్ట్ వాడికి కరెక్ట్ అమ్మా. అది సామెత. అంటే ఏంటి ఆ సామెత అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో అదొక సామెత అనమాట. ఏంటి ఆ సామెత అంటే, ద్రాక్ష పండ్లు తండ్రి తింటే ఆ పులుపు తండ్రికి అనిపించాలి, కానీ పిల్లలకు అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి సామెత పుట్టించుకున్నారంటే, మా తండ్రి ద్రాక్ష పండ్లు తింటే ఆ పులుపు, ఆ పండ్లకు పులుపు అనేది మేము అనుభవిస్తున్నాము, ఈ బాధ మేము అనుభవిస్తున్నాము అని సామెత పుట్టించుకున్నారు వాళ్ళు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, దీనికి ముందు ఇర్మియా కూడా ఇదే మాట చెప్తాడు. ఇర్మియా కూడా ఇది సామెతలా ఉంది కాబట్టి చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది. జస్ట్ మీకు చెప్తున్నాను, సమయం లేదు కానీ చెప్తున్నా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. బుక్ ఆఫ్ జెరమయా 29వ వచనం. ఆ దినములలో కనిపిస్తుందా? ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పులిసినన్న మాట వాడుకొనరు. చూసారా? ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె
పులియును. కనపడిందా? ఇర్మియా కూడా దీని గురించి మాట్లాడాడు. ఇర్మియా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యెహెజ్కేల్ కంటే ముందు ఉంటాడు ఇర్మియా. అంటే ఒక మాట చెప్పాలంటే ఇర్మియా వయసు పెద్దది, యెహెజ్కేల్ తర్వాత వచ్చాడు. ముందు ఇర్మియా వచ్చాడు, తర్వాత యెహెజ్కేల్ వచ్చాడు. ఇంకా అర్థం చెప్తా. ఫస్ట్ యేసియా వచ్చాడు, తర్వాత ఇర్మియా వచ్చాడు, తర్వాత యెహెజ్కేల్ వచ్చాడు. అనగా ఈ యెహెజ్కేలు దానియేలు ఒకే టైంలో ఉన్నటువంటి ప్రవక్తలు అనమాట వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆ కాలంలో ప్రజలందరూ ఏమనుకుంటారంటే, మా నాన్న ద్రాక్ష పళ్ళు తింటే మా పళ్ళు పులిసినాయి, మా నాన్న చేసిన తప్పును బట్టి మేము ఈ శాపం అనిపిస్తున్నాం అని ప్రజలందరూ ఒక సామెత అయిపోయింది, అదొక అలవాటు అయిపోయింది. అప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా సేమ్ ఇదే మాట మాట్లాడిస్తున్నాడు. తర్వాత యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సేమ్ ఎగ్జాక్ట్గా ఒక అధ్యాయంతా రాయించాడు. ఇప్పుడు దాన్ని వివరిస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో క్లియర్గా. ఏంటి దాని అర్థం? సమయాన్ని మారిన తర్వాత దేవుడు మార్చుకున్నాడా? వాస్తవానికి దాని అర్థం ఏంటి? ఇంతకు ఇశ్రాయేలు ప్రజలు అనడానికి కారణం ఏంటి? ఏమని? దేవుడు మా తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే మేము పులుస్తున్నాం అనే సామెత పుట్టడానికి కారణం ఏంటి? పుట్టడానికి కారణం ఏంటంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉందే, తండ్రుల దోషమును 3-4 తరముల వరకు నేను చూపు వాడును అని ఉంది సరా. ఆ వచనాన్ని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు ఆ వచనాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, కొంచెం అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి వివరిస్తారు. చూడండి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరు. ఇశ్రాయేలు దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలకరు, ఇదే యెహోవాకు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నాడు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును, ఒకడు నీతిపరుడై నీతి న్యాయమును అనుసరించి వాడే ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలు పెట్టుకొను విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవరినైనను నష్టము కలగజేయకుండా వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టనిచ్చి వడ్డీకి అప్పియ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడైన నా కట్టడను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషగును, నిజముగా వాడు బ్రతుకును, ఇదే యెహోవాకు. ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి 18వ అధ్యాయం అంతా ఉంటుంది, వివరిస్తూ ఉంటాడు. నేను చదవడం లేట్ అయిపోతుంది కాబట్టి కథలా అయిపోతా. ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. నిర్గమాకాండంలో ఒకలా ఉంది, ద్వితీయోపదేశకాండంలో ఒకలా ఉంది. నిర్గమాకాండంలో ఏముందంటే తల్లి తండ్రి చేసిన దోషాన్ని బట్టి పిల్లల మీదకి 3-4 తరాలు అని. ద్వితీయోపదేశకాండంలో ఏముందంటే తండ్రి తప్పు చేస్తే తండ్రికే, కుమారుడు తప్పు చేస్తే కుమారుడినే శిక్షించాలని. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆ తండ్రి చేసిన దోషం 3-4 తరాలకు వస్తుంది అన్న మాటను వాళ్ళ జీవితాల్లో సామెతగా మార్చుకున్నారు. ఏంటి ఆ సామెత అంటే, తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల యొక్క పళ్ళు పులిసెను అని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈరోజు మేము ఈ శాపం అనుభవిస్తున్నామంటే, ఈరోజు మేము దరిద్రత, ఈ బానిసత్వం, ఈ బబులోను రాజ్యంలో బానిసలుగా బతుకుతున్నామంటే దానికి కారణం మా తల్లిదండ్రే, మా పితరులే, వాళ్ళే దాని కారకులు అని వారిని వారు బ్లేమ్ చేసుకుంటారు. అప్పుడు దేవుడైన యెహోవా కోపగించుకొని, నాయనా నిర్గమాకాండంలో ఆ మాట నేను ఎందుకన్నాను, ద్వితీయోపదేశకాండంలో ఆ మాటను ఎందుకన్నాను అన్నది వివరిస్తూ ఉన్నాడు. ఆ వివరణ ఏంటో ఇప్పుడు నేను చెప్తా చూడండి. కాలం మారిన తర్వాత దేవుడు మనసు మార్చుకోలేదు. వాస్తవానికి తల్లి తండ్రి చేసిన దోషము బిడ్డల మీదకి వస్తుంది, అది వాస్తవం. అదేవిధంగా తల్లి తండ్రి చేసిన దోషం వాళ్ళ మీదే ఉంటుంది, పిల్లల మీదకి రాదు. అర్థం కాలేదన్నా, కన్ఫ్యూజ్గా ఉందంటారేమో. మళ్ళీ చెప్తున్నాను, తల్లి తండ్రి చేసిన దోషం బిడ్డల మీదకి రావడం అనేది వాస్తవమే. అట్ ద సేమ్ టైం తల్లి తండ్రి చేసిన దోషం వాళ్ళ మీదే ఉంటుంది, పిల్లల మీద కూడా పడదు అనేది కూడా వాస్తవమే. అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నిర్గమాకాండంలో ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వస్తుందంటే, చెడ్డది యొక్క దాని ప్రభావం ఎంత గొప్పది. మళ్ళీ చెప్తున్నా, తండ్రి అనే నేను వ్యభిచారిని తాగుబోతున్నా అనుకోండి, నా చెడ్డ క్రియలు ఏవైతే ఉన్నాయో నా పిల్లల మీద 3-4 తరాల వరకు ఆ ప్రభావం చూపుతుంది. అయితే ఏ పిల్లలైతే, పాయింట్ నోట్ దిస్ పాయింట్, ఈడ కాలము వేరు కాదు, ఈడ కాలం మారితో దేవుడు మార్చుకున్నాడు, దోషము శిక్ష మరణము ఇది కాదు పాయింట్. అసలైన పాయింట్ అంటే ఇప్పుడు 18వ అధ్యాయం ఉంటుంది. ఈ 18వ అధ్యాయం ఏం చెప్తుందంటే, సంజీవ్ తేజాన్ని నేను త్రాగుబోతును, వ్యభిచారిని, జూదగాన్ని అనుకోండి.
కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేదు అనుకోండి, నా క్రియలు, నా అలవాట్లు, నా గొడవ, నా త్రాగుబోత్తనం, నా అలవాట్లు నా ఇంటిలో చూస్తున్న నా బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. అయితే మళ్ళీ చెప్తున్నా, నా ప్రభావం నా బిడ్డల మీద, నా శాపం అనేది నా బిడ్డల మీద చూపుతుంది. అయితే ఏ పిల్లలైతే నా తండ్రి క్రియలు ఇలా ఉన్నాయి అని గ్రహించి, ఏ బిడ్డలైతే తండ్రి శాపాన్ని అర్థం చేసుకొని తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాడో, ఆ శాపం అనేది ఆ బిడ్డల దగ్గర బ్రేక్ అవుతుంది, కట్ అవుతుంది. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఏ తండ్రి అయితే తన శాపం అయితే కంటిన్యూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు మన మాటలు ఉంటాయి. ఇప్పుడు నా దరిద్రతని మీకు అర్థం చెప్తా. నేను తాగుబోతును, నేను వ్యభిచారిని జూదగాన్ని అనుకోండి. వ్యభిచారం చేస్తూ తాగుతూ ఇంటికి వచ్చా. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ కుటుంబంలో అల్లకొల్లం ఉంటుంది. ఇప్పుడు బిడ్డలు బాగా చదువుకోగలుగుతారా? బిడ్డలు నెమ్మదిగా చదువుకోగలుగుతారా? బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వగలుగుతారా? ఇంట్లో అలాంటి వాతావరణప్పుడు ఎంతో కొంత ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం అనేది బిడ్డల మీద ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇప్పుడు మన సమాజంలో బయట చూస్తాం, కొంతమంది పాపము తాగుబోతు వాళ్ళు, కొంతమంది పరాయి స్త్రీ వ్యామోహం కలిగిన వాళ్ళు కనీసం పిల్లలకు నిక్కర కూడా తీసేయలేరు. ఆ నిక్కరు ఎలా ఉంటుందంటే 100 బొక్కలు ఉంటాయి, చినిగిపోయిన నిక్కర, చినిగిపోయిన బట్టలు కనీసం తీసేయలేరు. కనీసం స్కూల్ కూడా చక్కగా పంపించారు. నాకు తెలిసిన ఒక కుటుంబం మా చర్చి దగ్గర చిన్నపిల్లలు ఎప్పుడు చూడు మట్టి తింటారు పాపం, ఇసుకలో కూర్చొని మట్టి తింటారు. రే బాబు ఇద్దరు నాయన ఏదైనా బిస్కెట్ ఇచ్చిన అనుకో పరిగెత్తుకుంటూ వస్తారు పాపం. వాళ్ళు చూసినప్పుడు చాలా జాలేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ఊహించండి ఒకసారి, వాడి ఇంట్లో కడుపు నిండా భోజనం చేయగలిగితే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడా? ఇసుక తింటాడా? ఎందుకంటే ఇంట్లో తగిన ఫుడ్ ఉండదు, సరైన భోజనం ఉండదు, ఇంట్లో పిల్లల యొక్క అవసరతలు కనీసం పట్టించుకుని నాదున్నాడు. నేనేం మాట్లాడుతున్నా అంటే, తల్లి తండ్రి వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ కోరికలు, వాళ్ళ DNA బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అయితే ఎప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క శాపం పిల్లల మీద నుంచి పోతుంది? ఎప్పుడు పడదు? అసలు ఎందుకు పడదు? ఎందుకు దేవుడు శిక్షించాడంటే, ఎప్పుడైతే ఆ పిల్లలు నా కుటుంబంలో ఈ శాపం ఉంది, ఈ దరిద్రత ఉంది, ఈ అలవాట్ల వల్ల నా కుటుంబం, నా తల్లి తండ్రి పాడయ్యారు, ఇది నేను చేయకూడదు అని ఏ కుమార్తె అయితే గ్రహించి ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి తొలగుతుందో, అంటే ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, ఆ శాపం అనేది బిడ్డ మీద పడదు. నా పాయింట్ అర్థమైందా? కొంతమంది సమాజం పేరు, కొంతమంది అర్థమైందా? ఎస్. ఇప్పుడు నేను చదివిస్తాను. ఇప్పుడు నా మీదంతా సొంత మాటలు చెప్పొద్దన్నా బైబిల్లో ఉందా? ఎస్, బైబిల్లో ఎగ్జాక్ట్గా ఉంది. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మూడు రకాలుగా వివరిస్తాడు. మూడు రకాలుగా నేను ఏం చెప్పినా నేను కథ చెప్పను సుమా, బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడు 3 రకాలు వివరిస్తాడు, చూడండి, చదివిస్తాను. ఇదే యెహెజ్కేలు గ్రంథం. చదివించండి అన్న అంటారా, లేదన్నా అంత ఓపిక లేదు చెప్పుకుంటూ వెళ్ళిపోంటారా? చదివించమంటారా చెప్పమంటారా? ఓకే, రైట్, సూపర్. చదువుదాం, ఒక మాట చూద్దాం. 3 రకాలుగా డిఫైన్ చేస్తాడు. ఎట్లా అంటే, ఇప్పుడు ఇదే యెహెజ్కేలు గ్రంథంలో సరిగా నీతిమంతుడిగా జీవిస్తే ఏం జరుగుతుంది అన్న విషయం రాస్తాడు. అది 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంటుంది. 5వ వచనం నుంచి 9. ఒకవేళ ఎవరైనా రాసుకున్నట్లయితే రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు నీతిమంతుడు ఏ వ్యక్తి అయితే నీతిగా బతుకుతాడో దేవుడు అతన్ని ఎలా దీవిస్తాడు అన్న విషయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంటుంది. ఇప్పుడు నేను ఆ తర్వాత 10వ వచనం నుంచి 13వ వచనం వరకు, 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ 3 కేటగిరీస్ డివైడ్ చేస్తాడు. ఈ 3 రకాలుగా డివైడ్ చేసి తల్లిదండ్రుల యొక్క శాపం పిల్లల మీదకి వస్తుందా రాదా అని 3 రకాలుగా వివరిస్తాడు. చూడండి, ఇప్పుడు దాకా నేను చెప్పానే ఏమని, సంజీవ్ తేజ నేను ఏ తల్లిదండ్రి అయితే తాగుబోతాయి, వ్యభిచారై కుటుంబాన్ని సరిగా పట్టించుకోకున్నప్పుడు కుటుంబంలో తల్లి ఒక దావ, తండ్రి ఒక దావ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఎంతో కొంత పిల్లల మీద పడుతుంది. పిల్లలు అలవాటు నేర్చుకుంటారు. అయితే ఏ పిల్లవాడైతే తల్లిదండ్రి ఇది చేస్తున్నారో తప్పు అని గ్రహించి వాళ్ళు పెరుగుతున్న కొలది తమ శాపాన్ని గుర్తించి ఆ పిల్లవాడు ఎప్పుడైతే శాపం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడో, నీతిమంతుడిగా బతకడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ తల్లికి తండ్రికి ఉన్న తాగుబోతనం, వ్యభిచారం అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు అతన్ని కనికరిస్తాడు, అతన్ని దీవిస్తాడు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు 18 చూద్దాం ఏముందో. ఇప్పుడు 18 చూద్దాం. ఎక్కడ చూద్దామంటే 10వ వచనం చూద్దాం. ఇప్పుడు 10వ వచనం చూడండి, ఏమంటారు, తండ్రి నీతిమంతుడే, కొడుకు దుర్మార్గుడు. మన సొసైటీలో చూస్తూ ఉంటాం, ఒరే వీళ్ళ నాన్న చాలా మంచోడే, వీడని ఇంత దుర్మార్గుల్లో తయారు,
మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఈవెన్ కొంతమంది సేవకులు అద్భుతమైన ప్రార్థనా పరులు, అద్భుతమైన భక్తి పరులు, కొడుకులు చూస్తే పరమ దుర్మార్గులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు అద్భుతమైన వ్యక్తి. అబ్షాలోం కానీ అమ్నోను కానీ చూడండి ఎలా ఉంటారు. అంటే నా పాయింట్, మీరు కూడా మీ సొసైటీలో చూసింటారు. కొంతమంది సేవకులు అద్భుతమైన భక్తి పరులు, సేవకులు నిజంగా కన్నీరు, ప్రార్థన, వాళ్ళ దీనత్వం, వాళ్ళ వినయం అద్భుతంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు చూసినామనుకో మహాగర్వం, కామం, గర్విష్ఠులు, అహంకారంగా మాట్లాడతారు కొడుకులు. ఈవెన్ క్రిస్టియానిటీలోనే కాదు, బయట కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న పాపం చాలా అమాయకులు ఉంటారు. బిడ్డలు చూస్తే చాలా ఇది. ఇంకొక కొంతమంది ఎలా అంటే తల్లిదండ్రి చాలా దారుణంగా ఉంటారు, పిల్లలు చూస్తే చాలా అమాయకులుగా ఉంటారు. ఇలా మన చుట్టుపక్కల సొసైటీలో చూస్తూ ఉంటాం. చూసారా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇదే విషయాన్ని రాస్తాను చూడండి. ఇప్పుడు చదువు, ఇప్పుడు నేను చదివిస్తా చూడండి ఏమంటుందో. 10వ వచనం నుంచి చదువుతాను. 10వ వచనం నుంచి చదువు. ఈ 10వ వచనం నుంచి తండ్రి నీతిమంతుడైతే కొడుకు దుర్మార్గుడైతే ఏం చేస్తుంది? అయితే 10వ వచనం, అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చెయ్యరాని క్రియలు దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలో దేనినైనా చేయకూడనెడలా, అనగా పర్వతం మీద భోజనము చేయటయు, తన పొరుగువాని బారిని చెరుపుటయు, దీనులకు దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టము కలగజేయుటయు, తాకట్టు చెల్లింపకయు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసినెడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక ఆవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. కనిపించిందా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే తండ్రి నీతిమంతుడు, కొడుకు దుర్మార్గుడు. తండ్రి నీతిమంతుడే, తన కడుపును పెట్టినటువంటి కొడుకు నీచమైన కార్యం చేశాడు. వ్యభిచారి, త్రాగుడు, విగ్రహార్థికుడు, మోసగాడు, భయంకరమైన హేయుడు. ఇప్పుడు ఆ తండ్రి మంచోడే, కొడుకు అలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు శిక్ష రాదంటారా? వస్తుంది. అదే అంటున్నాడు, ఆ దుర్మార్గుని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళా 14వ వచనం నుంచి 18వ వచనం వరకు తండ్రి దుర్మార్గుడైతే కొడుకు నీతిమంతుడైతే ఆ తండ్రి దుర్మార్గతపై తండ్రి శిక్షిస్తాడు. అయితే ఎప్పుడైతే ఆ కొడుకు నా తండ్రి దుర్మార్గతలో నడుస్తున్నాడు, నా తండ్రిలాగా నేను చేయకూడదు, నా తండ్రి అనుభవిస్తున్న శాపం నేను అనుభవించకూడదు. ఈరోజు నా కుటుంబానికి శాపం ఎందుకు వచ్చింది? మా నాన్న సంపాదించిన సంపాదన అంతా పరాయి స్త్రీ పెడుతున్నాడు, తాగుబోతుకు తగలేస్తున్నాడు, ఎక్కడో పెడుతున్నాడు. నా తండ్రి చేసిన వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఈరోజు ఈ శాపం, ఈ దరిద్రత మేము అనుభవిస్తున్నామంటే నా తండ్రి ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని వయసు పెరుగుతున్న కొద్దీ ఏ కుమార్తె అయితే తెలుసుకొని తమ తండ్రి చేసిన తప్పుల నుంచి, శాపం నుంచి వైదొలిగి బతకడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వైదొలుగుతున్నటువంటి బిడ్డల మీద దేవుని కనికరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ తర్వాత 19వ వచనం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 19వ వచనం నుంచి చూద్దాం. 19వ వచనం, అయితే మీ కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతిని చూడండి. అయితే మీ కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయమును అనుసరించి నా కట్టడను అనుసరించి గైకొనెను గనుక అతడు ఆవశ్యముగా బ్రతుకును. చూసారా? ఈ 18-19 వచనం మెయిన్ కీ పాయింట్. ఏమంటున్నాడు? హెచ్కేలు 18-19లో పైన 3 విషయాలు వివరించాడు. తండ్రి దుర్మార్గుడైతే కొడుకు నీతిమంతుడైతే, ఒకవేళ కొడుకు దుర్మార్గుడై తండ్రి నీతిమంతుడైతే ఆ తర్వాత నీతిమంతుడు ఎలా ఉంటాడు అని 3 కేటగిరీలు డివైడ్ చేసి 18వ అధ్యాయం 19వ వచనంలో చివరిగా ఏం చెప్తున్నాడు? నాయనా, ఏ తండ్రి శాపాన్ని అనుభవిస్తున్నాడో కొడుకు ఆ తండ్రి చేస్తున్న శాపాన్ని చూసి వాడు ఆవశ్యముగా మల్లుకొనేలా, తిప్పుకొనేలా, బాగు చేసుకునేలా దేవుని వాడిని కరుణిస్తాడు. ఒకవేళ అలా ఉండకపోతేనా ఆ శాపం అనేది తండ్రి నుంచి కంటిన్యూ అవుతా వస్తుంది. క్లియరా? ఇప్పుడు మళ్ళీ చూద్దాం చూడండి. 19 వచ్చిన చాలా అర్థండి, వీలైతే హైలైట్ చేసుకోండి. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనిచున్నారు. అంటే అర్థమేమని? తండ్రి గారు చేస్తున్న దోషాన్ని కుమారుడు ఎందుకు మోయలేదు అనుకుంటున్నారు. చూడండి, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనిచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలను అనుసరించి గైకొనును గనుక అతడు ఆవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినడలా
అతడు చేసిన అపరాధములు ఒక్కటి జ్ఞాపకంలోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. 23వ చూడండి, దుష్టులు మరణం అందుట నాకేమాత్రమైన సంతోషమే కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ నేను కొంచెం వివరించేస్తాను. ఏం చెప్తున్నా 19వ వచనం నుంచి, అయ్యా తండ్రి చేసిన దోషాన్ని బట్టి బిడ్డలను శిక్షించాలని నాకేమీ సరదా కాదు, నాకేమీ ఇది కాదు, వాళ్ళు బాగుపడాలనే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని సరిచేసుకోవాలనే అని యెహెజ్కేలుతో అంటున్నాడు. అంటూ వాళ్ళు ఏ పిల్లవాడైతే తన తండ్రి దోషాన్ని గుర్తించి తెలుసుకొని మార్చుకుంటాడో అతని నేను దీవిస్తాను, అతని దోషి శిక్షను నేను రాడివ్వను అని అంటున్నాడు. నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా నాన్నగారు నేను సేవలో పరిచయం చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఇప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేవారు. చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు, నాయన నా తర్వాత దేవుడు నేను బహుగా దీవిస్తాడు, నేను బాగా వాడుకుంటాను నాయన. ఎందుకంటే మా కుటుంబం, మా ఫ్యామిలీ కానీ, మా బ్యాక్గ్రౌండ్ కానీ, మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, కుటుంబ బాధ్యత అంటే ఏమంటారు, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, మా నాన్నగారు వాళ్ళ నాన్న ఒక అనాథ. ఒక మాట చెప్పాలంటే ఒక ధనవంతుడి కింద బానిసగా బతికేవారు తెలుసా అప్పట్లో, పొలాల్లో అలా జీవనం కొనసాగించేవారు. అలా మా నాన్నకు మా అవ్వను అంటే మా నాన్నగారు వాళ్ళ అమ్మను పెళ్లి చేసి అనాథ పిల్లలు ఎవరు లేరని చెప్పేసి పెళ్ళించారు. ఆస్తులు గట్ల, భూమి గట్ల, చదువు, విద్య ఏమీలు. ఈవెన్ మా నాన్నగారు కూడా మా ఇంట్లో చదువుకునేది ఎవరంటే మా నాన్న. అది కూడా ఎంతవరకు చదువుకున్నా తెలుసా, 2వ తరగతి 3వ తరగతి. అప్పట్లో మా నాన్న అంటూ ఉండేవాడు, పలకని తెలుసా, నా చిన్నప్పుడు పలక అనేవాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్లో స్లేట్ పెన్సిల్ అంటారు తెలుసా, స్లేటే కదా, స్లేట్ అంటారు. పలక కొనుక్కొని డబ్బులు లేకపోతే ఇసుక ఎలా అని ఇసుక మీద రాసుకునేవాళ్ళు అనమాట. అంటే 1వ తరగతి 2వ తరగతి చదివారు. చాలా పేదరికం, చాలా దరిద్రత, చాలా దీనత, చాలా శాపం మా కుటుంబంలో, మా వంశంలో. నాకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు. మా నాన్న ఎప్పుడో మాట అంటున్నాడు, ఏమంటాడు తెలుసా, నాయన మన కుటుంబంలో ఆ శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. దేవుడు నా తరంలో అనగా నా కడుపున దేవుడు నాకు నిన్నిచ్చాడు, నీ తరంలో నీ బిడ్డలను, నీ వంశాన్ని నా దేవుడు గొప్పగా దీవిస్తాడు, జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చిన కృపను జాగ్రత్త కాపాడుకో అని మా నాన్న బోల్డ్ అన్నిసార్లు చెప్పాడు. నాకు చాలాసార్లు చెప్పాడు మా నాన్న. అర్థమవుతుందా? ఎందుకు? నా తల్లి తండ్రి శాపాన్ని గుర్తించి మా నాన్నగారు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించాడు. ఈరోజు మా నాన్నగారు మమ్మల్ని చదివించారు. ఈరోజు మమ్మల్ని చదివించి ఒక ప్రయోజకులుగా దేవుని నీతి మార్గం వైపు నన్ను నడిపించాడు. ఈరోజు మా నాన్నగారు ఆ మార్గం వైపు ఎంతో కొంత ప్రభు అని యేసుక్రీస్తు గురించి సువార్తను విన్నారు. ఆ చిన్నతనం నుంచి ఆ అలవాట్లు లేదా ఆ వాక్యము నా జీవితంలోనికి నేను నామకార్థం కూడా బ్రతికినప్పటికీ 18 ఏట, నా యవ్వనకాలంలో 18 ఏట ఈ వాక్యం నా జీవితంలోకి వచ్చాయి. ఈ వాక్యం నా జీవితాన్ని మార్చేసింది. నా తలంపులు, నా పడక, నా ఆలోచనలు, నా తలంపులు, నా భవిష్యత్తు, నా నిర్ణయాలు, నా కోరికలు, నా ఆలోచన మొత్తం మార్చేసింది. ఇలా ఈ మార్పు కారణం ఏంటంటే నా తల్లిదండ్రి అనుభవిస్తున్నటువంటి నా పితరులు వస్తున్న శాపం ఎలా కొట్టివేయబడింది, తిప్పివేయబడింది. ఎలా తిప్పివేయబడింది? నేను ఈ వాక్యం వైపు అనగా దేవుడు కోరుకున్నటువంటి జీవితం వైపు ఎవరైతే తిప్పాలని, తిరగాలని ఆశపడతారో, నీతి మార్గం నడవాలని ఆశపడతారో, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆ త్రాగుడు, ఆ దరిద్రత, శాపం అనేది కొట్టివేయబడి తిప్పివేయబడుతుంది. డి గెట్ మై పాయింట్? మీకు అర్థమవుతుందా? సేమ్ ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం అంతా రాయబడుతుంది. ఇదే విషయాన్ని రాస్తున్నాడు. ఇక్కడ ఎందుకు యెహెజ్కేలు చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. ఈరోజు మేము బానిసలుగా ఉన్నామంటే కారణం ఏంటంటే మా అమ్మ మా నాన్న చేసిన తప్పు, మా నాన్న చేసిన తప్పు, మా అమ్మ చేసిన తప్పు, మా నాన్న చేసిన తప్పు అనుకుందాం. యెహెజ్కేలు ఎక్కడున్నాడు? యెహెజ్కేలు ఈ యెహెజ్కేలు గ్రంథం ఎక్కడి నుంచి రాస్తున్నాడు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఎక్కడ? ఊరు బయట బబులోను రాజ్యంలో బానిసగా ఉన్నాడు. రైట్, ఎస్, బబులోను రాజ్యం, ఎస్, ఊరు బయట. అదే వాళ్ళ ఊరు కాదు, అది వాళ్ళ ఊరు కాదు, శత్రువుల దేశం. అది శత్రువుల దేశంలో బానిసగా బతుకుతున్నాడు. ఇప్పుడు బానిసగా బతుకుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలే, వాళ్ళు కూడా బానిసలుగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బానిసలుగా బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారు? ఒరే, ఈరోజు మనం ఈ బానిసత్వం అనుభవిస్తున్నామంటే, ఈరోజు మనం ఈ దరిద్రత, ఈ శాపం అనుభవిస్తున్నామంటే మన పితరులు ఉన్నారే, మన రాజులు, మన పితరులు అనగా ఆహాబు, యెజబేలు, ఆసా, తర్వాత ఈ రాజులందరూ యెరోబాము, రెహబాము, సొలొమోను, వీళ్ళందరూ చేసిన తప్పే ఈరోజు మన మీదకి వచ్చి పడిందిరా, మనం నీతిమంతులం రా అని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే, మీ తల్లి తండ్రి నిజంగా దుర్మార్గులు అనుకోండి, నీచులే అనుకోండి, మరి మీరు నీతిగా బతకచ్చుగా. మీరు నీతిగా బతికితే నేను మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాను? మిమ్మల్ని ఎందుకు బానిసలకు తీసుకొస్తాను? మీరు నీతిగా బతికారా? మీరు నీతిగా జీవించారా అని ప్రభు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం, ఇప్పుడు అదే దానియేలు ఉన్నాడు. అదే దానియేలు యవ్వన కాలం నుంచి తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. అదే దానియేలు అదే బబులోను రాజ్యంలో ఒక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అదే యెహెజ్కేలు కూడా శిక్షణ అనుభవిస్తున్నాడు. కానీ అదే యెహెజ్కేలు తన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. అదే యెహెజ్కేలు దేవుని మీద తిరగబల్ల. అదే యెహెజ్కేలు దేవుడిచ్చిన శిక్షను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాడు.
అదే ఏహెచ్కేల్ హృదయపూర్వకంగా దేవునికి లోబడి బతుకుతున్నాడు. ఇప్పుడు అదే ఏహెచ్కేల్ గ్రంథాన్ని మనం ఎంతో మందికి దీవెనకరంగా మనం చదువుతున్నాం. ఇదే ఏహెచ్కేల్ గ్రంథాన్ని గురించి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. నా పాయింట్ ఏంటంటే తల్లి తండ్రి దోషం చేశారని, నా తల్లి తండ్రి ఇలాంటి వాళ్ళని బ్లేమ్ చేసేదానికి అవకాశం లేదు. ఒకవేళ కొంతకాలం వరకు నువ్వు బ్లేమ్ చేయొచ్చు. ఒక టైం వచ్చిన తర్వాత నువ్వు ఆ బ్లేమ్ అంటే ఆ దోషారోపణ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఈ సొసైటీలోనే మనం చూస్తాం తల్లి తండ్రి లేని అనాథలు ఎంతోమంది కష్టపడి చదువుకొని ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి కనీసం వాళ్ళకు చదివించలేని పొజిషన్లో కూడా వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కష్టపడి ప్రయోజకులైన బిడ్డలు ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రి బాగా సంపాదిస్తారు, వెళ్ళి చదువుకోనైనా అంటే కాలేజీకు స్కూల్కి వెళ్ళి ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళు పిల్లలు లేకపోలేదా? కామతప్తులై చాటింగ్లు, ఫోన్ కాళ్ళు, బూతు బొమ్మలు, సరస్వతులు విచ్చలవిడిగా తిరిగి వాళ్ళు లేరా? ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు లేక, డబ్బులు లేక, పూట భోజనం తినేదానికి స్తోమత లేక కడుపు మార్చుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు లేరా? అలా ఉన్నారు. ఇక్కడ తల్లి తండ్రి కాదు పాయింట్, నువ్వేంటి, నీ డెసిషన్స్ ఏంటి, నీ నిర్ణయాలేంటి. అందుకని మన పిల్లలకి ఏమని చెప్పాలి తెలుసా? నాయనా కుమారుడా, నా జీవితంలో నేను తప్పులు చేశా, నా జీవితంలో ఈ శాపం నేను అనుభవించా, నువ్వు ఆ శాపం అనుభవించకూడదు, నువ్వు ఆ శాపం గుండా వెళ్ళకూడదు. ఆ శాపం గుండా వెళ్ళకూడదంటే నువ్వు ఈ నీతి మార్గం వైపు వెళ్ళాలి, నువ్వు దారి మళ్ళుకోవాలి, నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పాలి. చివరికి ఒక మాట చెప్తాను, టైం అయిపోయింది. నేను ఇంకా దావీదు గురించి కూడా చెప్పాలి, ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అయిపోయింది. కానీ ఒక మాట చెప్తా. ఇప్పుడు ఇదొక్క ఉపమానం చెప్పిన తర్వాత ఇంకా చివరిగా యేసుక్రీస్తు ఏమంటాడో అది ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. సాక్షాత్ యేసుక్రీస్తు ఏమంటాడు ఇది చెప్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. రెండు ట్రైన్లు జస్ట్ ఉపమానం మీకు అర్థమైంది కోసం. 2 ట్రైన్లు, ఒక ట్రైన్ మీద శాపం అనే ఇంజన్ ఉంది, ఇంకొక ట్రైన్ మీద ఆశీర్వాదము దీవెన అనే ఇంజన్ ఉంది. ఇంజన్ వెనకాల ఏముంటుంది? పెట్టెలు ఉంటాయి. రైట్, ఇప్పుడు ఇంజన్ ఉంది, ఇంజన్ వెనకాల పెట్టెలు ఉంటాయి. ఈ శాపం అనుకోండి, ఎవరో తల్లిదండ్రి చేస్తున్న శాపం ఉంది. అలాగే ఈ పెట్టెల్లో మనుషులందరూ కూర్చోండారు ఈ బాక్సుల్లో. ఇప్పుడు ఈ శాపం అనే ఇంజన్ ఎక్కడికి వెళ్తుంది? శాపగ్రస్తమైన నరకానికి వెళ్తుంది. ఇప్పుడు ఆశీర్వాదము దీవెన అనే ఇంజన్ ఉంది, ఆ ఇంజన్ వెనక కూడా పెట్టెలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు సరిసమానంగా ప్లాట్ఫామ్ మీద పోతున్నాయి. ఇదొక ప్లాట్ఫామ్ మీద పోతుంది, ఇదొక ప్లాట్ఫామ్ మీద పోతుంది. ఇలా పోతూ మార్గ మధ్యంలో అక్కడక్కడ ఆగుతుంది, కొన్ని స్టేషన్లో ఆగుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అలా ఆగుతున్నప్పుడు ఈ శాపము, ఈ దరిద్రత అన్నటువంటి ట్రైన్లో కొంతమంది జనాలు ఉన్నారు, దీవెన ఆశీర్వాద్ అనే ట్రైన్లో కొంతమంది జనాలు ఉన్నారు. అయితే ఈ రెండు పోతూ ఉన్నప్పుడు ఎవడైతే శాపము దరిద్రత అనే ట్రైన్లో నేనున్నాను, ఈ ట్రైన్ అనేది నరకానికి పోతుంది, ఈ శాపము దరిద్రత ఈ ఏమైనా శాపగ్రస్తమైనటువంటి ట్రైన్లో నా జీవితం ఇట్లే ఉంటే నరకానికి వెళ్ళిపోతాను, ఏంటి ఈ సమాధానం లేని బతుకు, ఏంటి తాగుబోతు జీవితం, ఏంటి వ్యభిచారము, ఏంటి నెమ్మది లేని జీవితము అని గ్రహించి ఎవడైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించిన వ్యక్తి ఈ ట్రైన్లో నుంచి, ట్రైన్ ఆగినప్పుడు అనగా ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఆ ట్రైన్లో నుంచి దిగి అదే అటుపక్క ఉన్నటువంటి దీవెన అనే ట్రైన్లో ఎక్కకూడదా? ఎక్కచ్చు. ఎస్, ఎక్కచ్చు. రైట్. ఇప్పుడు అదే అదే దీవెన, అదే ఆశీర్వాదము అన్న ట్రైన్లో ఉన్నటువంటి కొంతమందికి ఆ దీవెన ఆశీర్వాదం నచ్చకనో, కొంతమంది ఈ శాపగ్రస్తమైనటువంటి ట్రైన్లో జరుగుతున్న వ్యభిచారము, త్రాగుడు అనుకొని ఊహించుకోండి సార్. ఈ శాపగ్రస్తమైన ట్రైన్ పోతూ ఉంది, ఆ ట్రైన్ బోగిలలో త్రాగుయేవాడు తాగుతున్నాడు, ట్రైన్లోనే వ్యభిచారం చేస్తున్నాడు, పేకాట ఆడుతున్నాడు, భయంకరమైన జూదము, శాపము, బూతులు గట్టిగా కనపడుతున్నాయి ఈ శాపం అనే ట్రైన్లో. ఈ ఆశీర్వాదం అనే ట్రైన్లో పాటలు, దేవుని స్తుతించడం, ఆరాధన, ఇలాంటి సంతోషమైనటువంటి దీవెన కనపడుతుంది. అయితే ఈ ఆశీర్వాదమైనటువంటి ట్రైన్లో కొంతమంది కుర్రలు ఉంటారు, వాళ్ళు కూడా పాస్టర్ గారి కొడుకులో మంచి తల్లిదండ్రులు బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ట్రైన్లో నుంచి కిటికీలో తొంగి చూస్తూ, ఒరే ఆ ట్రైన్లో చూడరా ఏం పాటలు పాడుతున్నారో, ఏం ఎగురుతున్నారో, ఏం డాన్స్ చేస్తున్నారో, మనం ఆ ట్రైన్లో పోదాం అని ఆ దీవెనకరమైన ట్రైన్లో నుంచి దిగి ఈ శాపగ్రస్తమైన ట్రైన్లోకి ఎక్కకూడదా? ఎక్కచ్చు. అంటే ఎక్కకూడదు, కానీ పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది కదా, ఉంది. రైట్. ఇప్పుడు ఏ తల్లి తండ్రి అనుకోరు, ఈ ఆశీర్వాదం, ఈ దీవెన నుంచి బయటికి పోయి ఆ తాగుడు నేర్చుకోబో, డ్రగ్స్ నేర్చుకోబో, అమ్మాయిలతో ఎలా వ్యభిచారం చేయడం నేర్చుకో, డ్రగ్స్ ఎలా ఎక్కించుకోవాలో నేర్చుకో, ఆ ట్రైన్లో పో అని ఏ తల్లి తండ్రి పంపుతారా? కావాల్సి కల్లే పంపరు. వీళ్ళకి అవకాశం ఉండి వెళ్ళడానికి, తల్లిదండ్రులు చెప్పుకోకుండా, తెలియకోకుండా. ఇదే కదా ఈరోజు జనరేషన్లో జరుగుతున్న పొరపాటు, ఈరోజు ఉన్నటువంటి సొసైటీ జరుగుతున్న పొరపాటు. సో నా పాయింట్ ఏంటంటే, దేవుడు నీకంటూ నిర్ణయాలు తీసుకునే కెబిలిటీ ఇచ్చాడు, యాబిలిటీ ఇచ్చాడు. ఒక స్థాయి వస్తుంది, ఒక వయసు వస్తుంది. ఆ వయసు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కానీ ఇక్కడ మన నిర్గమాకాండం ఏం చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, ఆ తల్లి తండ్రి శాపం, ఆ ప్రభావం అనేది ఉంటుంది.
అయితే ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, నా పాయింట్ మీకు అర్థందా? ఇప్పుడు ప్రభావం, ఆ శాపం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉన్న శాపాన్ని ఎవరైతే గ్రహించి బయటకు వస్తారో, అనగా బయటకు వస్తారో వాళ్ళను దేవుడు ఆశ్రయిస్తాడు. ఇప్పుడు సంజయ్ తేజ నేనుండా, మీరు నన్ను అడిగారు అనుకో, అన్న మీ నాన్న, ఇందాక నేను చెప్పాను చిన్న సాక్ష్యం, మీ నాన్నగారు మీ మీద శాపం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నేను తాగచ్చా తాగకూడదా? తాగొచ్చు. నేను వ్యభిచారం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. నేను మోసం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. కానీ నేను ఆ శాపం నా మీదకి రాకూడదు, నా తల్లిదండ్రి నా పితరులు అనుభవించినటువంటి దరిద్రత నేను అనుభవించకూడదు అని నాకు విచక్షణ జ్ఞానం దేవుడు కృపను బట్టి అది దొరికింది. కాబట్టి దేవా, నేను ఈ శాపం బతకూడదయ్యా, నువ్వు నాకు కావాలి అని నేను ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ శాపం కొట్టివేసి నాకు దీవెన వస్తుందా రాదా? ఇప్పుడు చెప్పండి. వస్తుంది కదా. ఒకవేళ నా తల్లిదండ్రి చేసినట్టు మళ్ళీ నేను చేస్తే ఆ శాపం కంటిన్యూ అవుతా వస్తుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో తల్లిదండ్రులు చేసినటువంటి శాపం ఏదైతే ఉందో బిడ్డల మీద ఉంటుందా? ఉంటుంది. ఎస్, కన్ఫర్మ్ చెప్పాలి, ఉంటుంది. కానీ ఏ బిడ్డలైతే తల్లిదండ్రి చేసిన శాపం నుంచి బయటకు వస్తారో, లేదా ఏ తల్లిదండ్రి అయినా సరే దాని నుంచి బయటకు వస్తారో వాళ్ళు దీవించబడతారు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు, వివరించాడు. అర్థమైందా? నిర్గమాకాండంలో ఉన్నది రైటే, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది కూడా రైటే. తల్లిదండ్రి శాపం బిడ్డల మీదకి వస్తుంది, రప్పిస్తాడు. అయితే రప్పించబడినప్పుడు ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే కన్నీరు గారుస్తారో, ఎవరైతే ఇది తప్పు అని గ్రహించి ఆ శాపం నుంచి బయటకు వస్తాడో దేవుడు వాడిని కరుణిస్తాడు. డిడ్ యు గెట్ మై పాయింట్? క్లియర్? రైట్, క్లియర్. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు చివరికి ఈ మాట చెప్పి ముగిచ్చేస్తున్నా, సమయం అయిపోతుంది. మత్తయి సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు దాని గురించి ఏమంటాడో చూద్దాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త, ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇందులో సాక్షాత్ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులతో, సద్దుకాయలతో ఈ మాట అంటాడు. ఏమంటాడో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23, 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరయకియా కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎవరన్నారు తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ మాట ఎవరన్నారు? యేసుక్రీస్తు. ఎవరితో అంటున్నాడు? శాస్త్రులు, పరిశీలిత అంటున్నాడు. రైట్. 23వ అధ్యాయము. పాపం కొంతమంది ఏంది మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన అనుకుంటున్నారేమో. కన్ఫ్యూజ్ కాకండి. సాక్షాత్తు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి ఇక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వాడుతున్నాడు, దాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చెప్తాను, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఎవరితో మాట్లాడుతున్నాడు. 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగ్గుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల నీతిమంతులుగాను నడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు అని మాట్లాడుతూ 30 చూడండి. మనము మన లేక మేము మా పితరుల దినములో ఉండినలా ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారి ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరు మీ పితరుల పరిమాణమును పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరయాక కుమారుడైన జకరియా రక్తం వరకు భూమి మీద చిందిపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మీరు సమానం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదంతా చెప్తూ ఈ శిక్ష, ఈ బకరియా కుమారుడు నుంచి హేబేలు రక్తం వరకు, జకరియా రక్తం వరకు ఈ నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అని యేసుక్రీస్తు అంటున్నాడు కదా. ఇప్పుడు అలా అంటున్నానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు చేసిన శిక్షలో ఇక్కడ ఏమంటున్నా అంటే, యేసయ్య నాయనా, శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకాయలారా, మీరు మీ తల్లి తండ్రి చేసిన శిక్ష, వాళ్ళు చేసిన తప్పు ఏదైతే చేస్తున్నారో అదే తప్పు మీరు చేస్తున్నారా. ఒకప్పుడు మీ తల్లిదండ్రి ఏ ప్రవక్తలు అయితే చంపారో ఆనాడు ఇర్మియాను హింస పెట్టారు. యెషయాను హిజ్కియా అనే రాజు రంపంతో కోసి చంపాడు. ఎంతోమంది ప్రవక్తలను జైలు వేశారు, చంపారు, రాళ్లతో కూడా చంపారు ఆనాడు ప్రవక్తలను. ఎవరు? మీ తల్లిదండ్రి అనగా ఇశ్రాయేలు ప్రజలు చంపారు. ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు కూడా నీతిమంతుల రక్తంలో పాలు పంపులవుతున్నారు. మీరు కూడా ఆ శాపం నుంచి అదే శాపంలో వెళ్తున్నారు. మీరు ఎలా తప్పించుకుంటారు? నా మాట వినండి. ఆ శాపం, ఆ నీతిమంతుల రక్తం మిమ్మల్ని లెక్క అడుగుతుంది.
ఎందుకు లెక్క అడుగుతుంది? మీరు కూడా అలాగే నీతిమంతులు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా నీతిమంతుడు? సాక్షాత్తు భూమిని లేదా భూమి మీద ఉన్న సర్వ మానవాణిని మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన నన్ను నా మీద నింద వేయడానికి, నన్ను చంపడానికి పలు విధాల ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రులారా, పరిశీలారా అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమనంటే వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవక్తలను చంపారో, ఊరూరు తరిమారో, ఈరోజు మీరు అలాగే తరుపుతున్నారు. ఈరోజు మీరు అలాగే చంపడానికి నన్ను ప్రయత్నం చేస్తున్నారు. నేనేం తప్పు చేశాను? మీకు అర్థమవుతుందా? ఆ ప్రవక్తలు చేసినట్లే మీరు చేయాలనుకుంటున్నారు. మీకు గుర్తుందో లేదో, పిలాతు దగ్గర యేసును అప్పగించేటప్పుడు ఆ నీచుడి యొక్క పాపము లేదా అతని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అంటారు. ఎవరు? ఆయన సిలువకేయండి అని అరుస్తారు వీళ్ళు. పితరులు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలు చంపారని, సేవకులు చంపారని వాళ్ళకు తెలుసు. అయితే వీళ్ళు చంపారని ఆ రక్తంలో పాలువారు కాకోకుండా, అనగా నీతిమంతులను చంపకోకుండా వీళ్ళు పక్కకు రావాలి కదా, తొలగిపోవాలి కదా. తొలగిపోలే. ఇందాక చెప్పా, శాపగ్రస్తమైన ట్రైన్లోంచి దిగి ఆశీర్వాదమైన ట్రైన్లోకి నువ్వు ఎక్కాలి. ఆ తల్లిదండ్రులు చేస్తున్న శాపం నుంచి బయటకు వచ్చి నీతికరమైన దీవెనకరమైనటువంటి దానిలోకి నువ్వు రావాలి. అలా ఇశ్రాయేలు ప్రజలు, శాస్త్రులారా, పరిశీలారా, మీరెందుకు ఇంకా నీతిమంతులు చంపుతున్నారు? ఒకప్పుడు మీ పితరులు చేశారు కరెక్టే, ఇంకా మీరు ఇప్పటికీ అప్పుడు ఏబేల్ రక్తం మొదలుకొని ఇప్పుడు జకర వరకు అదే చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు మీరు అంటూ ఈ మాట చూడండి. ఇది మాట, హైలైట్ మాట. 20:37 వచ్చిన ఏమంటారు? యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లల రెక్కల కింద కేలాగు చేర్చుకోనో అలాగూ నేనును నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకోవడం ఉంటిని, కానీ మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ విల్లు మీకు విడవబడి ఉన్నది. చూసారా? యెరూషలేమా ఎన్నో మార్లు మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకోవాలని వచ్చా అంటే దాని అర్థం ఏమని? ఎన్నోసార్లు మిమ్మల్ని ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి దీవెనకరమైన జీవితం వైపు తిప్పాలని మీ యొద్దకు వచ్చాను. ఎన్నోసార్లు నా రెక్కల కింద చేర్చుకోవడానికి వచ్చాను. నేను నా రెక్కల కింద పిలిచా, మీరు వినకపోతే. ప్రవక్తలను చంపుతూ వచ్చారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు, నన్ను చంపాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ శాపం మీ మీద ఉంటుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే ఆ శాపం అనేది పిల్లలు కంటిన్యూ చేస్తున్నాడు. తండ్రి తాగుతున్నాడు, కొడుకు తాగితే ఏమవుతుంది? వాడు అదే అనుభవిస్తాడు. తండ్రి తాగుతున్నాడు, తండ్రి వ్యభిచారం చేస్తున్నాడు, కొడుకు కూడా అదే చేస్తే వాడదే కదా అవుతాడు. ఇప్పుడు ఏ కొడుకు అయితే దాన్ని గ్రహించి త్రాగుడు, వ్యభిచారం జోలికి వెళ్ళకోకుండా తన జీవితాన్ని చదువుతో, విద్యతో, సంపాదనతో, ఈ లోకంలో జ్ఞానంతో బతుకుతాడు అనుకో, వాడెందుకు ఆ శాపం అనుభవిస్తాడు? కరెక్ట్ కదా? ఇప్పుడు అదేమంటాడు సాక్షాత్ తీసుకుని ఏమంటారు తెలుసా? ఇదిగో ఎన్నోసార్లు చేర్చుకోవాలని ప్రయత్నం చేశా. ఏమని? ఆ శాపం నుంచి బయటికి రండి, నా రెక్కల కిందికి రండి. నా రక్తం ద్వారా, నేను కారుస్తున్న రక్తం ద్వారా, నా జీవితం ద్వారా, నా జీవనం ద్వారా, లేదా నా ద్వారా తండ్రి యొద్దకు మిమ్మల్ని చేస్తా. మిమ్మల్ని రెక్కల కింద చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తా, మీరు వినలేకపోతారు. మై ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకవేళ తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకి ఈ మాట చెప్పండి. నాయనా, నేను చేసిన శాపం లేదా నేను చేసుకున్న తప్పుని నేను మీ మీదికి రాకూడదంటే అని పిల్లలకు బోధించాను. నెంబర్ 2, ఒకవేళ యవనస్తులు ఎవరైనా ఈ వాక్యాన్ని విన్నట్లయితే, ఉన్నట్లయితే, నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళన్నా, పేదవాళ్ళన్నా, చదువుకోలేదన్నా, మా ఇంట్లో మా నాన్న తాగుతాడన్నా, మా అమ్మ మంచిది కాదన్నా, మమ్మల్ని పట్టించుకోరన్నా అన్నట్లయితే, మై ఫ్రెండ్స్, మిమ్మల్ని పట్టించుకుంటే, నీ గురించి ఆలోచించే, నీ కోసం ప్రాణం పెట్టిన సాక్షాత్తు యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ నీ తల్లి తండ్రి రెక్కలు చాచి రానాయనా అనకపోయినా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నాడు, రా నా రెక్కల కింద రా. నా జీవితంలో నేర్చుకున్న పాఠం. కొన్నిసార్లు మన కుటుంబం వారిని మనం అర్థం చేసుకోవచ్చేమో, కానీ మళ్ళీ చెప్తున్నా, దేవుడు నీ కోసం తన ప్రాణం అర్పించాడు. నువ్వు ఆయన రెక్కల కిందకి వెళ్ళచ్చు. అయ్యా, ఈ శాపం నుంచి బయటపడిన చేత కావట్లేదయ్యా, ఈ శరీర కోరికలు, ఈ జీవితము, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదా అని నువ్వు ఆయన దగ్గర రెక్కల కిందకి రా. శాపాన్ని కొట్టివేసి నీ తరాన్ని దేవుడు దీవించకపోతే నన్ను అడుగు. ఈ ప్రపంచంలో ఎన్నో వేల మందిని దీవించాడు, అయితే కోట్ల మంది ప్రజలు దీవించాడు, ఎంతో మందిని దీవించాడు. ఆ శాపాన్ని కొట్టువి. మీకు గుర్తుందో లేదో, పరమ దుర్మార్గుడు ఎవరు తెలుసా? మనస్య అనే రాజు. రాను దిన మనం ధ్యానం చేస్తాం. పరమ దుర్మార్గుడు మనస్య అనే రాజు. ఆయన కడుపున కొడుకు పుడతాడు. ఎవరు తెలుసా? వాళ్ళ తండ్రి హిజ్కియా మంచి భక్తిపరుడు. హిజ్కియా కడుపున పుట్టినవాడు మనస్సే. ఆ మనస్యకు ఒక మనవడు పుడతాడు. ఆ మనవడు పేరే యెషీ అని రాజు. యవ్వన కాలంలో, బాల్యంలోనే అద్భుతమైన, వాళ్ళ తాత పరమ దుర్మార్గుడు. వాళ్ళ తాత రంపముతో యెషయా ప్రవక్తను చంపించేశాడు. బైబిల్ మనం చదువుతామే, యెషయా ప్రవక్త. ఆ ప్రవక్తను చంపినటువంటి మనవడు ఎవరు తెలుసా? యెషయా అద్భుతమైన రాజు. ఆ రాజు గురించి ఏమంటాడు తెలుసా? ఈ రాజు అద్భుతమైన రాజు. ఈ యెషయా లాగా బతికినోడు ఒక్కడు లేడు. ఇతను నా జీవితం లేదా నాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ఇతని హృదయం మెత్తనిది అంటాడు. ఇతనిలాగా ఇతని ముందు, ఇతని తర్వాత ఏ రాజు లేడు, అటువంటి గొప్ప వ్యక్తి అంటాడు. వాస్తవానికి వాళ్ళ తాత ఎలా ఉన్నాడో తెలుసా? పరమ దుర్మార్గుడు. ప్రవక్తలను, భయంకరమైన యెషయా ప్రవక్తలను నరకంగా చంపినాడు. నా పాయింట్ ఏంటంటే, నీ తల్లిదండ్రి త్రాగుబోతు అయ్యుండొచ్చు, విగ్రహారాధికులు అయ్యుండొచ్చు, కొంతమంది పాపం పిల్లలు ఎవరో ఫ్రెండ్స్ పిలిచారని మందిరానికి వెళ్ళి మారు మనసు పొంది ఉండొచ్చు. మై ఫ్రెండ్స్, భయపడకండి.
నువ్వు ప్రభు రెక్కల కిందకి రా. ఒకవేళ నీ బంధువులు నీ తల్లిదండ్రులు రెక్కల కింద చేర్చుకోలేకపోవచ్చు, దేవుని రెక్కల కిందకి రా. దేవుడు నీ కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తాడు, నేను తప్పకుండా లేవనెత్తాడు. నీ తర్వాత వంశం దీవించబడ్డాం నువ్వు కళతో చూస్తావు. ఇప్పుడు సంజీవ్ తేజ నేనుండా, దీవెన వచ్చింది అని సమర్పడానికి లేదు. నా పిల్లలకు కూడా నేను అదే బోధించాను. ఏంటి? నీతి మార్గం. అయినా ఇక్కడ నీతి మార్గం, ఇది ఆశీర్వాదమైన ట్రైన్, ఇది ఆశీర్వాదమైన మార్గం, ఇందులోకి రా. అటు వెళ్ళావా శాపం ఉంటుంది. ఆ శాపం రేపొద్దునే బిడ్డలకు ఉంటుంది. ఇప్పుడు నీతికరమైన మార్గాన్ని బోధించాననుకో, ఆ నీతి నా బిడ్డలు తరతరాలు ఉంటుంది, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు శాపము అలా వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, మన పిల్లలకు మనం తీసుకునే నిర్ణయాలు ఈ రెండు ఉన్నాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవడైతే గ్రహించి ఆ శాపగ్రస్తమైన కాడికి నుంచి బయటకు వస్తాడో వాడిని నా దేవుడు క్షమిస్తాడు, దీవిస్తాడు. అర్థమైందా? సాక్షాత్ యేసుక్రీస్తు అన్నాడు, రండి యెరూషలేమా రా, రెక్కల కింద పిలుస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్నా మీలో ఎవరైనా సరే, అన్న మా కుటుంబంలో ఆ శాపం ఉందన్న, నా మీద ఆ శాపం ఉంది, నేను అనుకుంటున్నానన్న అన్నట్లయితే ఇప్పుడు రండి, మీరు రండి. దేవుడు మీకు ఆ శాపాన్ని కొట్టివేస్తాడు. ఇప్పుడు వచ్చి ప్రభువా నేను రెక్కల కిందకు వస్తున్నా, నన్ను క్షమించు. నిజమే, నేను తీసుకున్న నిర్ణయాలు, నా జీవితం, నా గతం శాపగ్రస్తమైంది, నన్ను క్షమించి నా బిడ్డలు, నా కుటుంబం అంతా నీ రెక్కల కింద ఉండాలి ఆశపడుతున్నట్టే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన నా కన్న తండ్రి, కృపగలిగిన నా దయగల మా దేవ, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచే నాయన, కనికరించు నాయన. నిజమే తండ్రి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మమ్మల్ని విడుదల దయచే నాయన. తండ్రి చేసిన దోషాన్ని బట్టి కుమారుని శిక్షించేవాడు కాదు, కుమారుడు చేసిన దోషాన్ని బట్టి తండ్రిని శిక్షించేవాడు కాదు. అయితే తల్లిదండ్రుల దోషం అయితే ఉంటుంది, కానీ ఆ దోషాన్ని గుర్తించి గ్రహించి బయటకు వచ్చేవాడిని నువ్వు క్షమిస్తావు. శాపం అయితే ఉంటుంది, ఆ శాపం నుంచి బయటకు వచ్చేవాడిని నువ్వు దీవిస్తావు. కనుక నాయన, ఆ శాపం నుంచి బయటకు వచ్చే జ్ఞానాన్ని, వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించవు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఒక ఆమేన్. చిన్న మాట ఫ్రెండ్స్, చిన్న మాట. నెక్స్ట్ మండే మీకు డౌట్ వచ్చిండొచ్చు. నెక్స్ట్ మండే మరి ఆకాను పిల్లలకి ఎందుకు అలా జరిగింది అన్న విషయాన్ని నెక్స్ట్ మండే మనం దేవుని చిత్తం అయితే ధ్యానం చేస్తాం. అండ్ అదేవిధంగా దావీదు యొక్క కుమారుడు గురించి మనం నెక్స్ట్ మండే మనం ధ్యానం చేద్దాం. ఆకాను యొక్క బిడ్డల గురించి, గేహాజీ బిడ్డల గురించి ఎందుకు అలా జరిగింది మళ్ళీ అన్న విషయాన్ని, మిగిలిన సందర్భాలన్నీ ఇప్పుడు దాకా ఏమైనా జాగ్రత్తగా టైం లేదు కాబట్టి వచ్చే మన ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను.